గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. డిబేట్లో మహిళపై అసభ్యంగా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. జర్నలిజం అనే ముసుగు వేసుకుని జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారని వాపోయారు. ఇక రాజధానికి పక్కన వేసెలు ఉన్నారు అని అనాలిసిస్ లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కోట్ల రూపాయల విలువ కలిగే భూమి రాజధాని కోసం త్యాగం చేశారు. అలాంటి రాజధాని గురించి మాట్లాడిన మిమ్మల్ని చంపినా పాపం లేదని ఫైర్ అయ్యారు. ఒక పనికిమాలిన ఎదవ ఆ సాక్ష్య ఛానల్లో పెద్ద ముత్తైదులంటూ కూర్చుంటాడు. వాస్తవానికి ఇట్లా మాట్లాడటానికి నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆ కొమ్మినేని సీన అనే ఎదవ, వాడికి తోడు వాడు కృష్ణరాజట. ఈ ఇద్దరు ఎదవలు కూడా నిజంగా ఎట్లా పుట్టారో అనేది నాకు అర్థం కావట్లేదు. మనిషి జన్మ ఎత్తటం అంటే ఒక అర్థం ఉంది. సాంప్రదాయం ప్రకారం ఒక భార్య భర్తకి పిల్లలు పుడతారు. మరి ఈ ఇద్దరు కూడా ఎట్లా పుట్టారు అనేది ఇద్దరు సన్నాసులు ఒకసారి వాళ్ళ అమ్మగా నాన్నగారిని బతుకుంటే ఒకసారి అడగాలి. జర్నలిస్టం అనే ముసుగేసుకుని, నాకు తెలిసి ఇద్దరికి కూడా 6-10 దాటుంటాయి. ఇద్దరు సీనియర్ సిటిజన్ అయి ఉంటారు. ఇద్దరు కూడా ఈ వయసులో పిల్లలకి మంచి మాటలు చెప్పవలసినటువంటి ఎదవలో వాడెవడో కొట్టేసిన డబ్బులతో ఒక ఛానల్ పెడితే ఆ ఛానల్లో కూర్చుని ఆ కొట్టేసిన డబ్బులను తీసుకుంటూ ఏమి సంభాషణ చేస్తున్నాము, ఏమి చర్చ పెట్టాము అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే మాటల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ ఎదవలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత సౌమ్యులో అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సౌమ్యులు కాకపోతే వీళ్ళిద్దరి దండలకి, ఫోటోలకి దండలు పడి 2 రోజులు అయిపోయింది. ఇప్పటికి అన్నం తినేవాడు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడావా కృష్ణరాజు? నువ్వు అమరావతి రాజధాని గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు నిజంగా ఏం తింటున్నావు? పొద్దున లేచి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను, అది నా అమరావతి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడిని నేను.